నింపబడెను. అయితే ఆ శ్రేష్టమైన బహుమతి ఎవరు, శ్రేష్టమైన బహుమానము పొందుకుంటారు? ఇప్పుడు ఈ పిల్లల వేసిక్ట్ ద్వారా మనం నేర్చుకుందాం. ఈ రోజు నాకు ఎంత తలనొప్పిగా ఉందో తెలుసా? మీ దేవుడు ఉన్నాడే యేసయ్య, మీకు రోజు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు. ఆ గిఫ్ట్ల వల్ల నాకు తల పగిలిపోతుంది అనుకోండి. ఈ రోజు కూడా ఒక శ్రేష్టమైన బహుమతి అంట తెచ్చిపెట్టాడు. ఈ బహుమతులన్నీ చూడలేక నా తల పగిలిపోతుందండి. అసలు ఈ బహుమతిని ఈ రోజు ఎవరు తీసుకోకుండా చూస్తా, ఎవరైనా తీసుకుంటారేమో చూస్తా. ఈ రోజంతా నాకు ఇదే పని. అయినా నా పనే ఇది కదా. యేసయ్య ఏమైనా గిఫ్ట్ ఇస్తే మీకు తీసుకోకుండా చేస్తా, మీకు దూరంగా చేస్తా. ఎవరైనా వస్తారేమో చూస్తాను అనండి. ఈరోజు బా ఎవరో వస్తున్నారా, చూడడానికి పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నారు. అసలు గిఫ్ట్ దగ్గరికి వెళ్తారంటారా? వీళ్ళ హడావిడేంటో. సార్ మీకు మెంటల్ సీఈఓ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటి మెంటల్ సీఈఓనా? హలో మార్గరండి. ప్రజలందరూ బాగా మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సృష్టించిన సృష్టికర్త ఎవరు? నేనే. ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే సార్. ఓకే సార్ మీకు ఫ్రీ ఫైర్ సీఈఓ ఫోన్ చేస్తున్నారు సార్. హలో ఫారెస్ట్రీ గారండి. పిల్లలందరూ బాగా మీ ఫ్రీ ఫైర్లు ఆడుతున్నారు. దాంట్లో డైమండ్లు ఉండేయంటగా, అవి కొద్దిగా ఫ్రీగా ఇస్తే మీకు బాగుంటుంది, మాకు కూడా బిజినెస్ జరిగిద్ది. ఫ్రీగా కావాలంటే ఏంటి? ఇన్ని కావాలంటే తీసుకోండి. మీరు ఫ్రీ ఫైర్లు ఆడాలి, పబ్జీలు ఆడాలి, సండే స్కూల్కి దూరంగా ఉండాలి, చర్చిలకు దూరంగా ఉండాలి. అదే నా ప్లాన్. సార్ మీకు గూగుల్ సీఈఓ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటి గులుగులా? హలో సుందర్ గారు, ఒక్క నిమిషం మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాక్స్ దగ్గర కొన్నారా? గిఫ్ట్ ఓపెన్ చేస్తాడా? మరే పిఏ చూడరా బాబు, నాకు భయం వేస్తుంది. బహుమతి అంట ఏంటిది ఇది? శ్రేష్టమైనది ఏం కాదురా, అదేదో ఉత్తి గిఫ్ట్లే, ఏముండవు అందులో. చూడడానికి ఏంటిది? చూడడానికే బాగుంటుంది, లోపల ఏం ఉండదు. ఏం సార్ ఎక్కడ ఆగారు? ఇదేదో ఉచితమైందంట, విలువైందంట, ఏంటిది ఇది? ఉచితమైంది అయితే ఇక్కడ ఎందుకు పెడతారు? అసలు నువ్వు ఎక్కడ ఆగా? ఇవన్నీ మనకి ఎందుకు సార్? మనకు బిజినెస్లు పొలంలో మీటింగ్లు ఉన్నాయి, రండి సార్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు మీటింగ్ వెళ్ళండి, తర్వాత మీకు నాతో అక్కడ మీటింగ్ ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. ఎవరు ఈ గిఫ్ట్ ఓపెన్ చేయకూడదు. ఎవరైనా ఓపెన్ చేస్తే నేను అవుట్ అయిపోయినట్టే. దేవుడి దగ్గర, యేసయ్య దగ్గర నేను ఓడిపోయినట్టే. ఎవరైనా వస్తారా? రారా చూద్దాం. ఈ బాధలేంటో బో వచ్చిందమ్మా. ఈవిడ చూడడానికే పెద్ద బాధాకరంగా ఉంది. లోకంలో ఉన్న బాధలన్నీ ఈవిడ మొహంలోనే కనిపిస్తున్నాయి. బాధలు కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. ఈవిడ కూడా గిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. ఓపెన్ చేస్తుందా ఏంటి? శ్రేష్టమైనదా? ఇంత విలువైనదైతే ఇక్కడ ఎందుకు పెడతారు? అదే కదా. ఇది తీసుకుంటే నా బాధలు కష్టాలు తీరిపోతాయేమో. ఈ గిఫ్ట్ ఒకవేళ నువ్వు ఓపెన్ చేస్తే నీకున్న బాధలు ఇంకా ఎక్కువ చేస్తా. నీ పిల్లల్ని చదువుకోనివ్వకుండా చేస్తా. నీ భర్తని మందుకు బానిస చేస్తా. తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో. ఇంకా ఓపెన్ చేస్తావా గిఫ్ట్? ఈ గిఫ్ట్ తెరిస్తే ఇంకా నా బాధలు కష్టాలు ఎక్కువైపోతే చెప్పానా? సామెత ఉంది కదా, దురదృష్టవంతురాలు పట్టుకుంటే వంకాయ కూడా టెంకాయ అయిపోద్ది అన్నట్టు. నాకెందుకు, వద్దులే, వెళ్ళిపోదాం. నేను చెప్పానా లేదా? నా మాట అంతే. నేనేం చెప్తే అది జరిగిపోవాల్సిందే. ఒక్క ఓపెన్ చేసినా సరే దేవుడి దగ్గర నేను ఫెయిల్ అయిపోయినట్టే. ఒక్క ఆత్మ రక్షించబడితే దేవుడి దగ్గర మళ్ళీ నేను ఫెయిల్ అయిపోయినట్టే. ఇలా ఎంతమంది వస్తారో చూస్తా. ఎంతమంది గిఫ్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారో చూస్తా. ఎవరు ఓపెన్ చేయనివ్వకుండా చూస్తా. అబ్బో ఏంటి వస్తున్నారా? రారా? ఎవరు రారనుకుంటా. మనదే అనుకుంటే జయం, మనదే విజయం. అబ్బో ఎవరు వస్తున్నట్టున్నారమ్మా. అబ్బో వీళ్ళు మన బ్యాచే. గిఫ్ట్ ఓపెన్ చేయరులే. గిఫ్ట్ దగ్గర కూడా వెళ్ళరు. కొత్త కోటు, కొత్త వాచ్ ఎక్కడ కొన్నారా?
ఓరే దీనికా, నేను ఇంకేదో అనుకున్నా కదరా. ఇదా మొన్న 50,000 పెట్టి అమెరికాలో కొనుక్కొచ్చా. 50,000 లేదు, అమెరికా లేదు, చైనా బజార్లో 100 రూపాయలు కొన్నాడు వీడు. వచ్చే ఇయర్ ఫంక్షన్ ఉంది ఇస్తామని. నీకన్నా కోటి వాచ్ ఎక్కువ ఎత్తాపా. అబ్బబ్బా ఎంత స్నేహం. అవునరా, ఇందాక నుంచి చెవులు అదేదో కనిపిస్తుంది, ఏంటిదిరా అది? అచ్చా, ఇంకేంటో అనుకో. అదేంటిదో లేరా? చెప్పరా, ఏరా నాకు కూడా చెప్పవా? అది నా బర్త్డేకి నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చాడు లేరా. నాకు తెలియకుండా గర్ల్ ఫ్రెండ్లు. గర్ల్ ఫ్రెండ్ లేదు, గిఫ్ట్ లేదు, ఎక్కడో గుడి దగ్గర ఏదో కొట్టేసి ఉంటాడు. ఏదో ఒకటి పాట విందాం. మన బ్యాటలు పట్టుకోండి, మన బాటలో. ఏం పాట పెట్టండిరా? మన డీజే పాటలు ఉన్నాయి కదా, డీజే పాటలు పెట్టు. ఏంటి బాక్స్ చూస్తున్నాడు? ఏంటిది, ఉచితమైందా? ఉచితమైందా? శ్రేష్టమైన బహుమత. అవును ఇది విలువైనదా? అవును, అందుకే పెట్టింది. తెద్దామా? అవసరమా నీకు? బొమ్మలు ఉంటాయేమో. బొమ్మలే ఉంటాయి, ఏముండవురా నీకు. తెద్దాం అనిపిస్తుంది, ఏం చేద్దాం? నువ్వేం చేయలేవు, నువ్వు నా సంబంధివే, నువ్వు నా బ్యాచ్. ఓపెన్ చేయవు. ఏంట్రా ఇక్కడ ఆగావు? ఇదేదో శ్రేష్టమైంది, ఉచితమైంది, విలువైంది అంటరా. తీద్దాం అని చెప్పి చూస్తున్నాను. నీకు అవసరమే. దాంట్లో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయిరా, మనకి ఎందుకురా ఇవన్నీ? చెప్పానా? అంతేనంటావా? అంతే, తీసి అంతే. చూద్దాం రా. టైం వేస్ట్ ఏం ఉండదు. పార్టీలు ఉన్నాయి అసలే వెళ్ళాలి. అంతేనా, వెళ్ళిపోదాం అంటావా? మీరు సరే, పా. పార్టీలకు వెళ్ళండి, పబ్బులకి వెళ్ళండి, ఇలాంటి శ్రేష్టమైన బహుమతులు ఏం తీసుకోకూడదు. ఏసై ఇచ్చే ఆశీర్వాదాలే మీకు దక్కకూడదు. నేను ఇచ్చే ఆశీర్వాదాలతో మీరు చల్లగా ఉండాలి. నా మాటలే వినాలి మీరందరూ. ఏంటో ఒక్కొక్కరు అందరు నా బ్యాచ్ లాగానే ఉన్నారు. ఇప్పుడు ఎవరు వస్తారో ఏంటో. ఎవడో వస్తుందమ్మా, ఇప్పుడు అసలు ఓపెన్ చేస్తుంది అంటావా? అయ్యో ఈరోజు పిల్లెదురు వచ్చింది. అబ్బా, పిల్ల ఎదురు వచ్చిందంట. లోకానుసారమైన బ్యాచ్, మన శిష్యురాలు. ఈ రోజంతా ఎలా గడిచిద్దో ఏంటో. సర్లే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం, ఎందుకైనా మంచిది. మంచిదాన్ని మా మేలు, గుడికి వెళ్ళరా, ఇంకన్నీ మంచిగా జరుగుతాయి. అవును, అందరూ బహుమతి అనుకుంటున్నారే, ఆ బహుమతి నేను కూడా పొందుకున్నాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చెప్తున్నా అదేంటో చూద్దాం. మళ్ళీ ఇవిడ వచ్చి కొత్తగా చెప్తుంది ఏంటో. ఇదేననుకుంటా బహుమతి. ఉచితమైందంట, ఎంతో శ్రేష్టమైందంట. ఈ బహుమతి నేను కూడా పొందుకుంటే ఎంత బాగుంటుందో. నీకు అవసరం అసలే పొద్దున్న పిల్ల ఎదురు వచ్చింది అన్నావు, ఈ రోజు పైగా అమావాస్య, రావుగాలో. అంటే అవసరమా నీకు? శకునం బాలా, నీకేం బాలేదు. అయ్యో మర్చిపోయా, ఈ రోజు అమావాస్య కదా, రాహుకాలం. దీన్ని తెరవకపోవడమే మంచిది. దీన్ని తెరిస్తే మళ్ళీ మనకే దరిద్రం పట్టుకుంటది. దరిద్రం నీ చుట్టూ వైఫ్ ఎలాగా తిరుగుతుంది, ఇది తెరిస్తే. జాగ్రత్త. సర్లే వెళ్ళిపోదాం. అసలు నా మాట అంటే నేనేంటో పెద్ద ఫేమస్ అయిపోయాడట్టున్నా. నా మాటే జరిగిపోతుంది. దేవుడి కన్నా నేనే ఎక్కువ ఏంటి? ఏంటో ఈలో మనుషులు మంచి గిఫ్ట్లన్నీ వదిలేస్తారు. పోన్లే, మనకేమే గెలుస్తాం. ఓ ఎవరు వస్తున్నారు? ఈ లోకంలో దేవుడు గుళ్ళు అని అందరూ తిరుగుతూ ఉంటారు. జ్ఞానా? కానీ నేను జ్ఞానవంతుడిని, నా కాళ్ళ మీద నేనే నిలబడతాను, ఎవరి మీద ఆధారపడను నేను. వీడికి ఎంత జ్ఞానాన్ని, అతి తెలివిని, పొగర్నిచ్చింది ఎవరో? ఆ విత్తనం వేసింది నేనే. ఏంటి ఇదేదో గిఫ్ట్ లా కనిపిస్తుంది? వీడు కూడా ఓపెన్ చేస్తాడు బాక్స్. వీడు చదువుకున్న చాలా మంది బాక్స్ దగ్గరికే రాడనుకున్నానే, ఓపెన్ చేసాడట్టున్నాడు. చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు కానీ ఎవరు ఈ బాక్స్ తీయట్లేదు. ఏమై ఉంటది ఇది? ఏముండదు, నీకెందుకురా? నువ్వు చదువుకున్న చదివేంటి, బాక్స్ ఏంటి? అంటే ఇది విలువైనదా, బహు శ్రేష్టమైనదా, ఉచితమైనదా? ఉచితమైనదే. శ్రేష్టమైనది ఉచితమైనది అయితే ఎక్కడెందుకు పెడతారు? అవును కదా. అయినా నీకున్న జ్ఞానానికి A+B² ఫార్ములా చెప్పరా, అది కూడా చెప్పవు. ఇంకా బాక్స్ ఎందుకు నీకు? ఇది ఎవడో ప్రాంక్ గిఫ్ట్లు చేస్తున్నాడు కావాలండి, గిఫ్ట్లు వచ్చేస్తారు. జ్ఞానులు చదువుకున్న వాళ్ళం అనుకుంటా. నేను ఎవడు ప్రాంక్ చేసినా సరే నేను మోసపోను, ఎందుకంటే నేను జ్ఞానిని. అదే కదా, నీకున్న తెలివికి, నీకున్న అతి జ్ఞానానికి ఈ గిఫ్ట్లు ఏ మూలకు వస్తే? మంచిగా చదువుకో, వెళ్ళి మంచిగా అతి తెలివి పెంచుకో, మంచిగా నా పేరు పిలవబెట్టాలి. వద్దులే, తర్వాత చూసుకుందాం ఈ గిఫ్ట్ గురించి. వెళ్ళు. ఎంతమంది వచ్చినా ఈ గిఫ్ట్ ఓపెన్ చేయకుండా చూస్తా. ఎవడు ఓపెన్ చేస్తాడో చూస్తా. ఏంటి ఎవరైనా వస్తారు నారా? ఎవరో వస్తున్నారమ్మా.
వీళ్ళేంటి ఎంత రిచ్ పీపుల్ లాగా ఉన్నారు, చాలా ధనవంతులు లాగా ఉన్నారే. అమ్మగారండి గిఫ్ట్ దగ్గరికి రారులే, ఇంత ధనం ఉన్న వాళ్ళకి గిఫ్ట్లు ఏం చేసుకుంటారు? అమ్మగారండి ఈరోజు క్రిస్మస్ కదండి, చర్చికి వెళ్దామా? చర్చికి ఎందుకమ్మా? ఇంట్లో ఇంత పని పెట్టుకొని చర్చకంటావేంటి? ఎప్పుడు చూడు సెలవులు పెడతానే ఉంటావు. ఎప్పుడు చూడు సెలవులు పెడతానే ఉంటావు. ఇవాళ చర్చికి వెళ్ళకుండా పనులు చేస్తూ ఉండు. రెస్టారెంట్కి వెళ్ళి మంచి తినండి. వెళ్ళొద్దు. అయితే ఇంటికి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోండి. గిఫ్ట్ దగ్గర రారా మీరు? అబ్బో మంచి అబ్బో వచ్చారు. గిఫ్ట్ బహుమతి పెట్టారండి, దీని పేరు ఏదో చదివేసరికి తెల్లారిపోద్ది. శ్రేష్టమైందండి, తీసుకుందాం మనం. చిచ్చి, ఈ ఉచితమైన బహుమతి నాకేం అవసరం లేదు. నేనే అందరికీ దానం చేస్తాను. ఈ బహుమతి నీలాంటి వాళ్ళకే, నువ్వే తీసుకో. ఎంత మాట ఉంది, నేను తక్కువ చేసి మాట్లాడుతుంది. ఈ మాట కనుక నన్ను అన్నట్టు నా గుండె ముక్కలైపోయి ఉండేది. ఎట్టా తట్టుకున్నావో ఏంటో. అయితే తీసుకోవద్దండి, దీంట్లో తీసుకుంటే ఇప్పుడు ఏముంటాయి ఉండవు. కనీసం మనకి తిండి పెడితే డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏం లేకపోతే మన పరిస్థితి ఏంటి? మీరు చూడని ధనమా, మీకు లేని డబ్బా? ఈ బాక్స్ అండి మీకు ఫ్రీ బాక్స్. ఎవరితే వెళ్ళిపోదాం మనం, కనీసం డబ్బులన్నీ వస్తాయి మనకి. ఇవ్వదండి, వెళ్ళిపోదాం. వెళ్ళిపో. ఏంటో ఈ ఫ్రీ గిఫ్ట్ల కోసం ధనవంతులు వస్తున్నారు, జ్ఞానులు వస్తున్నారు. ఎవరికి నచ్చట్లా. ఏం చేద్దాం, మనమే గెలిచేటట్టున్నాం. లాస్ట్ విజయం మనదే, గెలుపు మనదే. అయ్యి ఆడుకుందాం. బో చిన్నపిల్ల వస్తుంది, బాక్స్ దగ్గరికి ఏం వెళ్ళింది? ఏం వెళ్ళదులే. అమ్మ చెప్పింది ఎదురుగా ఆడుకోవద్దు, మధ్యనే ఆడుకోమని చెప్పింది. ఆడుకుందాం. ఆడుకోడు. నాకు ఒక బాల్ ఎత్తవా ఏంటి? గిఫ్ట్ దగ్గరికి వెళ్తుంది. ఇదేదో గిఫ్ట్ లాగా ఉంది, చాలా పెద్దది లాగా ఉంది. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయక బాబు. ఓపెన్ చేసేస్తుంది. దేవుడా, ఎందుకయ్యా ఈ పిల్లని పంపించా? ఇది నాకు దేవుడు ఇచ్చిన ఉచితమైన బహుమతి. ఓడిపోయానే. ఒక్క ఆత్మ కూడా రక్షించకూడదు అనుకున్నా, కానీ ఈ చిన్న పిల్ల వచ్చి బాక్స్ ఓపెన్ చేసేసింది. మళ్ళీ నేను ఓడిపోయా. ఏసే దగ్గర నా పరువు పోయిందే. ఈ స్క్రిప్ట్ చూశారు కదా, మరి యవనస్తులు వేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రేష్టమైనది, విలువైనది మరియు ఉచితమైన బహుమానము మరి ఎవరో కాదు, మనందరికీ రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి అటువంటి శ్రేష్టమైన విలువైన బహుమతులు ఎవరికి కూడా ఉచితంగా రావు. దాని కొరకు బహుగా కష్టపడవలసి ఉన్నది. కానీ ఇక్కడే మన దేవుని యొక్క ప్రేమ, ఆయన ఉచితమైన కృప అర్థము చేసుకోగలగాలి. ఆ పరలోకానికి వెళ్ళగలిగే యోగ్యత కానీ అర్హత కానీ ఈ లోకానికి మనందరి కొరకు రక్షకుడుగా జన్మించి మన యొక్క పాపములను శిక్షణను ఆయన శిలువ రూపంలో భరించి మన కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి ఈ స్క్రిప్ట్లో చూపించి బహుమతికి మన కన్నులకు ఎదుట రక్షణ ఇచ్చి ఉన్నారు. కానీ మనము మన యొక్క బిజీ లైఫ్ వల్ల, మన యొక్క వ్యసనాల వల్ల, బలహీనత వల్ల, అజ్ఞానము వల్ల, ధనాపేక్ష వల్ల, ఈ లోకాచారాల వలన ఏ విధంగా ఆ బహుమతిని, ఆ రక్షణను కోల్పోయి ఉన్నామో, మన నిర్లక్ష్యం చేస్తున్నామో ఈ పిల్లలు మనకి స్క్రిప్ట్ ద్వారా మీరు చూపించారు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆ రక్షణను కోరుకున్న వారికి ఇది సమీపంగా ఉన్నది. ఆ చిన్న పాపల వల్లే మనము కూడా బహుమానము అనే దేవుడిచ్చు రక్షణను పొందుకోవాలి. ఈ రక్షణే మిక్కిలి శ్రేష్టమైనది, విలువైనది, ఉచితమైనది. ఆమెన్, ఆమెన్, ఆమెన్.